purchase and redeem. He is the grace that covers you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. ఈ దినము మీకు పాఠము దైవకృప చివరి భాగము, గ్రేస్ ఆఫ్ గాడ్ లాస్ట్ పార్ట్. నీకు శరీరం ఉన్నది, మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది. చెప్పండి. నాకు శరీరం ఉన్నది, మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు తన కృపలో అనుగ్రహించినవి. నేను నా మనస్సు చెప్పినట్లు వినకూడదు. అర్థమైందా? నేను నా మనస్సు చెప్పినట్లు దేవుని వాక్యము నాకు బోధించినట్లు, నడిపించినట్లు, వివరించినట్లు నేను పనులు చేయవలెను. ఎప్పుడు నేను దేవునికి లోపడితే అప్పుడు దేవుడు నాకు నడిపిస్తాడు. ఆ నడిపింపు అన్నది దేవుడు ఏమీ కారణం లేకుండానే ఊరికనే ఇస్తున్నాడు. మీ నాన్న సుఖం తీర్చుకుంటే మీ అమ్మ గర్భవతి అయింది. మీ నాన్న మీ అమ్మ సుఖాలు తీర్చుకుంటే కడుపులో నువ్వు పడ్డావు, నువ్వు బయటకు వచ్చావు. దేవుడు ఆదమును పుట్టించినప్పుడు దేవుడు సుఖం తీర్చుకొని పుట్టించలేదు. దేవుడు తన వంటి వారు తన లోకములో ఉండాలన్న తలంపు గలవాడై, అందుకే ఆ మాట అంటున్నాడు, నేను నా స్వరూపమందు నా పోలికలో. స్వరూపం వేరు, పోలిక వేరు. స్వరూపం కనబడుతుంది, పోలిక కనబడదు. పోలిక అంటే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు. నా స్వరూపమందు నా పోలికలో నరుని సృష్టిస్తాను అన్నాడు, మనిషిని సృష్టిస్తాను అన్నాడు. ఎందుకు? తన రాజ్యము తన వంటి వారితో నిండుగా ఉండాలన్న సంకల్పం దేవునికి కలిగింది. ఓకే, ఆ సంకల్పము నెరవేర్చుటకు లోపల నుంచి వెంటనే ఆత్మ వచ్చాడు. ఆయన సంకల్పము కలిగిన వెంటనే ఆయన సంకల్పమును ఎలా కలిగిందో అలాగా సృష్టించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమైనాడు? పనివాడైనాడు. పరిశుద్ధాత్ముడు దేవుని కొరకు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని పని చేస్తున్నాడు. రెండు రకాలు. పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని దేవుని పని. పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు? దేవుని కొరకు పనిచేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమైనాడు? ఎవని పనివాడు? ఎవని కొరకు పనిచేస్తున్నాడు? అర్థమైపోయిందా? యెహోవా యేసును భూలోకానికి ఇచ్చాడు. అంతకుముందే దేవుడని యెహోవా మీకు నియమములు క్రమశిక్షణలో పెట్టడానికి, మార్గములో నడిపించడానికి కొన్ని పద్ధతులు మీకు ఇచ్చాడు. ఆ పద్ధతులే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రములో ఆ పద్ధతులు ఉన్నాయి. యెహోవా దేవుడు ఉన్నాడు. దేవుడు మొట్టమొదట ఏమిచ్చాడు? తన ప్రజలకు నియమములు, పద్ధతులు. ఎందుకు? వాడికి క్రమశిక్షణలో నడిపించడానికి, పద్ధతిలో నడిపించడానికి, మార్గములో నడిపించడానికి.
ఎవరి ద్వారా ఇచ్చాడు? మోజెస్ ద్వారా. ఎవరి ద్వారా ఇచ్చాడు? మనుషులు పద్ధతులు అవలంబించకుండా, లెక్క లేకుండా ఇష్టానుసారంగా తిరిగారు. తిరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు. విడిచిపెడుతుంటే మరణం వస్తుంది, చనిపోతున్నారు. మరణం వస్తుంది, చనిపోతున్నారు. మరణం వస్తుంది, చనిపోతున్నారు. వెళుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. ఒక్కొక్కడికి 10 మంది పెళ్ళాలు, ఒక్కొక్క దానికి 12 మంది మొగుళ్ళు. ఎందుకు? దేవుడు వదిలేశాడు. వీళ్ళకి ఏం చేద్దాం? వీళ్ళు మాట వినరు. నిర్గమకాండంలో మోజెస్కి అన్నాడు, వీరు విననొల్లని ప్రజలు అని రాసున్నాడు. వీరు విననొల్లని ప్రజలు. మరి నేను వీడికి నాశనం చేసుకెళ్ళిపోతే ఒక్కడ మిగిళ్ళు, అందరూ నాశనం అయిపోతారు. ఎలాగ ఏం చేద్దాము అని యేసు ప్రభువుని ఇచ్చాడు లోకానికి. యేసు ప్రభువుని ఇచ్చినప్పుడు యేసు ప్రభువు కృప అయి ఉన్నాడు. యేసు ప్రభు కనికరమై ఉన్నాడు. యేసు ప్రభు కృప మరియు కనికరమై ఉన్నాడు. అంటే నీకు దేవుడు ఏమిచ్చాడు? ఎలా రా రా. నేనేం చేస్తున్నాను? ఆయనకి ఇస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? మరి కృప ఎలాగిస్తాను? ఈయనకి గాలి ఇస్తాను. గాలిందా? నవ్వుతానే పెట్టరా? ఇంత గాలి, ఇదంతా గాలే. ఇందులో ఏముంది? గాలి. ఇందులో ఏముంది? గాలి. దొరికిందా? మరి అలాగే కృప ఇచ్చాను, ఎలా పట్టుకుంటావు? కనికరం ఎలా పట్టుకుంటావు? గాలి వంటిదే కృప, కనికరం. ఎప్పుడైతే నువ్వు యేసును అంగీకరించావో నీవు కృపలోనికి వచ్చినట్లు. ఎప్పుడైతే యేసును అంగీకరించావో నువ్వు కృపలోనికి వచ్చినట్లు. ఎక్కడికి వచ్చావు? అప్పుడు దేవుడు మోసెస్ ద్వారా నీకు పద్ధతులు, నియమములు ఇచ్చాడు. వినకపోతే నీకు శిక్షిస్తున్నాడు. ఇప్పుడు అది శిక్షించలేకపోతున్నాడు. ఎందుకు? నువ్వు లోపల ఉన్నావు. ఏ లోపల? వర్షం పడుతుంది, గొడుగు పట్టావు, వర్షం పడుతుందా లేదా? నీ మీద పడుతుందే. అలాగే యేసును అంగీకరించినప్పుడు నువ్వు లోపల దూరావు. నీకు కృప ఆవరించింది, కనికరం ఆవరించింది. ఇంకా నీకు పాపము నీ వద్దకు రాలేదు. ఎందుకు? యేసు పాపిస్తుడా? యేసు ఏమని అడిగాడు? నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? యేసులో నువ్వు దూరేవంటే పాపము నీ వద్దకు. అందుకే పాపము నీ వద్దకు రాకపోయినప్పుడు పాపము నిన్ను ఏలలేదు. పాపము నిన్ను ఏలలేదు. పాపము నిన్ను ఏలుతుంటే నువ్వు పాపం చేస్తుంటావు. పాపము నిన్ను ఏలుతుంటే ఆ ఏలిక కింద నువ్వు ఉన్నావు కనుక పాపం చేస్తూనే ఉంటావు. నీ మీద వర్షం పడింది, ఎండ పడుతుందా? అరే వర్షం పడుతుంటే ఎండ ఎంత వస్తుందిరా? అలాగే నీ మీద కృప ఉన్నది కనుక పాపము నిన్ను ఏలలేదు. పాపము నిన్ను ఏలకపోయినప్పుడు నువ్వేం చేయవు? పాపం చేయవు. నువ్వు పాపం చేయకుండా ఉండాలి అని అంటే అంత
చక్కగా నువ్వు ఉండాలి. చక్కగా ఉండాలంటే ఆయనకి ఆరాధించాలి. ఇప్పుడు వినండి, దేవుని కృప అనేది ఉచితమైన ఒక బహుమానమై ఉన్నది. ఊరికనే ఇవ్వబడిన పారితోషికమై ఉన్నది. పారితోషికము అంటే బహుమానము. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే, బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞలో దేవుడు ఏమంటానంటే నువ్వు ఎదగన్నాడు. నువ్వు ఎదగాలి. ఎదిగినప్పుడు ముందు నీకు 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి అంగీకారము. అంగీకారము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు అద్భుతములు జరుగుతాయి, ఆదరణ కలుగుతుంది. అంగీకారం ఉన్నప్పుడు ఆదరణ కలిగి అద్భుతములు జరుగుతాయి. మూడవది, నీకు అనేకములు బహుమానములుగా దొరుకుతాయి. దానికే ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నారంటే, ద గ్రేస్ ఈజ్ acceptability. The grace gives you benefits and advantages. The grace will give you gifts. మనసుని స్వస్థపరచుట అనేది ఒక బహుమానము. దానికి మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఎ సిక్ has been healed because of grace. ఒక అనారోగ్యముతో ఉన్నవాడు దేవుని యొక్క కృప వలన ఏం పొందుతున్నాడు? స్వస్థత పొందుతున్నాడు. స్వస్థత ఎలా పొందుతున్నాడు? కృప వలన. ఎలాగా? కనుక ఇట్ ఈస్ నాట్ హీలింగ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్. బికాస్ ఎ సిక్ has been healed out of grace. ఆయన కృప వలన నీవు స్వస్థత పొందితివి. ఆయన కృప వలన నీవు స్వస్థత పొందితివి. మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్. మనిషి స్వస్థత ఎలా పొందుచున్నాడు? దేవుని కృప వలన స్వస్థత. ఇప్పుడు ఇది స్వస్థత పరిచర్య లేక కృపా పరిచర్య? మరి చూడండి, మరి ద మోస్ట్ బయలాజికల్ సిక్నెస్, అంటే శరీర సంబంధమైన చాలా గొప్ప అనారోగ్యము, శరీర సంబంధమైన చాలా గొప్ప పెద్ద అనారోగ్యము దేవుని కృప వలన స్వస్థత కలుగుచున్నది. చాలా మన బైబిల్లో ఉందా మాట. 12 సంవత్సరాల బట్టి నుంచి అది బాధపడుతుంది. అది ద మోస్ట్ అండ్ గ్రేట్ బయలాజికల్ సిక్నెస్. తెలుగులో అది శరీర సంబంధమైన చాలా పెద్ద అనారోగ్యము కదా. ఆయన చూశాడా? దానికి చూశాడరా? మరి ఇది వాడికి చూసిందా? కేవలము గట్టిగా కేవలము విన్న తర్వాతను ఆ మాటను అది అంగీకరించి బయటికి వెళ్ళిందా లేక అని బయటికి వెళ్ళిందా? అందుకే గ్రేస్ తెలుగు మొట్టమొదట అడుగు యాక్సెప్టబిలిటీ. నువ్వు అంగీకరించకపోతే నువ్వు స్వస్థత పొందలేవు. నువ్వు మెడకు ఊరు పెట్టుకుని చదువు. నువ్వు ఎంత చదువుతావు బైబిల్ చదువు.
ఎంత ప్రార్థన చేస్తుంది? నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళు. అది విన్నది, ఆ మాటలు యాక్సెప్టబిలిటీ అంగీకరించింది, అంగీకరించి వెళ్ళలేకపోతున్నది. ఆమె ఈయనకి చూడలేదు, ఈయన ఆమెకు చూడలేదు. అవునా? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇదంతా వెళ్తూ అవుతుంది, అదంతా వెళ్తూ ఉంటుందా? ఇక్కడ లైట్ ఉంది, ఈ ఏరియాలో ఇంతవరకు లైట్ ఉంటుంది, అదంతా లైట్ ఉంటుందా? అలాగే దేవుని యొక్క ఉపస్థితి, దేవుని ప్రత్యక్షత కాదు, దేవుని ఉపస్థితి అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎక్కడుంటుందో అక్కడ కొంతవరకు ఆ కృప అలా విస్తరించబడి ఉంటుంది. ఆ కృపలోనికి వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఆ కృపలోనికి రాకపోయిన వాళ్ళు స్వస్థత పొందలేకపోతున్నారు. వాడు మందిరం దగ్గర కూర్చొని ఉన్నాడు, అస్తమానం కూర్చుంటున్నాడు. ఎవడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏవో వెండి నాణములు బంగారు నాణములు ఎవడో ఇచ్చిపోతున్నారు. వాడు అలాగే అయ్యా అని అడిగాడు. అంటే పీటర్ ఏమన్నాడు? ఇవ్వడానికి నా దగ్గర వెండి బంగారం అంటే వెండి బంగారం అంటే వెండి నాణములు బంగారు నాణములు నా దగ్గర లేవు, నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తాను రా అన్నాడు. అంటే వీడి దగ్గర ఏముంది? దేవుని కృప వీడికి ఇచ్చిన్నాడు దేవుడు. వీడి దగ్గర ఏముంది? ఆ కృప నా దగ్గర ఏముంది అదే నీకు ఇస్తున్నాను, లెగిచి నిలబడరా అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు బాగుపడాలంటే ఆ కృపలో రావాలి. నువ్వు వృద్ధి పొందాలంటే, వృద్ధి అంటే డబ్బు, ఇల్లు, సంసారం, భార్య, పిల్లలు, ప్రమోషను, ఇది వృద్ధి. నువ్వు ఎదగాలంటే ఎందులో ఎదుగుతావు? శరీరంలో ఎదుగుతావా, లేక ఇవ్వడంలో ఎదుగుతావా, తీసుకోవడంలో ఎదుగుతావా? నీ ఇష్టం ఎందులో ఎదుగుతావో. ఎదగడం వేరు, వృద్ధి చెందడం వేరు. అన్నీ కలిస్తే వృద్ధి చెందడం, ఒక్కటైతే ఎదగడం. చెప్పండి, ఒక్కటైతే ఎదుగుట, అన్నీ కలిస్తే వృద్ధి చెందుట. ఇప్పుడు నీకు ఏమన్నాడు? కృపలో ఎదుగు అన్నాడు. ఇప్పుడు పీటర్కి కానీ ఆ కృప ఇవ్వకపోయి ఉంటే వాడు బాగుపడుతుంటా? అంటే కృప ఇచ్చాడు. పీటర్కి ఎవరిచ్చారు కృప? యేసు ఇచ్చాడు. యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కృప ఇవ్వడానికే వచ్చాడు. మరి పీటర్లో కృప ఉందని ఆ చోట్లోడు కనబడుతుందా? పీటర్కి తెలుసు. ఏం తెలుసును? నాకు యేసు కృప ఇచ్చున్నాడని. అందుకే నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తున్నాను అన్నాడు. పీటర్కి తెలుసును నాకు యేసు కృప ఇచ్చున్నాడని. అందుకే నా దగ్గర ఏది ఉందో, వెండి బంగారం అంటే అర్థం ఏంటి? ఆ దినాల్లో కాయిన్స్ ఉండేవి, గోల్డెన్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. వెండి కాయిన్లు, సిల్వర్ కాయిన్లు ఉండేవి. అందుకని నా దగ్గర వెండి బంగారం లేవు అంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర కాయిన్స్ లేవు. నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తున్నాను. ఇడి దగ్గర ఏది ఉంది ఇడికి తెలియకుండా అంటున్నాడు, తెలిసి అంటున్నాడా? అలాగనే కృప నీకు వచ్చినప్పుడు నీకు తెలిసిపోతుంది నాకు కృప ఇవ్వబడి ఉన్నదని. నీకు తెలిసిపోతుంది. వాడికి తెలియకపోతే వాడు ఎలాగంటాడు? వెండి బంగారం నా వద్ద లేదు కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆ చోటోడు ఎందులో బాగుపడుతున్నాడు? ఎందులో? ఎందులో? ఏ కృప? ఎవరి దగ్గర నుండి? పీటర్ దగ్గర నుండి. ఎవరి దగ్గర నుండి? నా ద్వారా మీకు కృప రావాలంటే నేను చెప్పినట్లు మీరు భయపడి లోబడాలి దేవునికి.
పీటర్ చెప్పినట్లు వాడు వినకపోయింటే బాగుపడిందిరా. చూసారా, చిన్న చిన్న విషయాలు అవి ఈ ముగింపులో చెప్తున్నాను మీకు. ఇప్పుడు రెండవది ఏమన్నాను? బెనిఫిట్స్ అన్నాము. బెనిఫిట్స్ అంటే ఏదో లాభం పొందడం. సో గ్రేస్ ఈజ్ ఎ బెనిఫిషియల్ టు ద హ్యూమన్ బీయింగ్. కృప అన్నది నీకు ఏదో ఒకటి లాభకరంగా ఉంటుంది. ఎలాగ లాభకరంగా ఉంటుంది? దేవుని కృప నీ ఆత్మను అందంగా తయారు చేస్తుంది. దేవుని కృప నీ ఆత్మకు అందంగా తయారు చేస్తుంది. ఒక ఆడపిల్ల దేవుడు సృష్టిలోనే అందంగా సృష్టించాడు. అది మరికొంచెం మెరుగులు పెట్టుకుంటే ఎలా కనబడుతుంది? ఇంకా అందంగా కనబడుతుంది. ఇంకా మరి కొంచెం మెరుగులు పెట్టుకొని ఆ షాపుకి ఈ షాపుకి, ఆ ఆర్టిస్టు ఈ ఆర్టిస్టుకి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెడితే అత్యధికమైన అందంగా కనబడుతుంది. ఆడపిల్లను అందంగా దేవుడు సృష్టించాడు. మెరుగులు పెట్టుకుంటే ఇంకా అందంగా కనబడుతుంది. ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఆ పనివాడు ఈ పనివాడు చేత పనులు చేయించుకుని డబ్బు ఖర్చు పెడితే అత్యధికమైన అందగత్తిగా కనబడుతుంది. అవునా? అప్పుడు ఇలా నడిచిందే ఇలా నడుస్తుంది. అత్యధికమైన అందగత్తి అయితే ఇలా నడుస్తుంది. నేను అందగత్తెను, ఓకే. మెరుగులు పెట్టుకునేందుకు ఎలాగున్నాను? ఇంకా అందగత్తిగా అంటే సౌందర్యవంతురాలుగా కనబడుతున్నాను. అప్పుడేం చేస్తాను? అత్యధికమైన అందగత్తిని నేను అప్పుడేం చేస్తాను? నా నాటకం మారిపోతుంది కదా. అత్యధికమైన అందగత్తె ఎందుకు? అందము పెరుగుతూ ఉండగా గ్రో 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 అన్నాడు కదా. గ్రో ఇన్ గ్రేస్, గ్రో ఇన్ నాలెడ్జ్ అన్నాడు కదా. అందము అలాగనే నీ ఆత్మకు కృప అందం కలిగిస్తూ ఉంటుంది. నీ ఆత్మకు కృప ఆనందింపజేస్తుంటుంది. నీ ఆత్మకు కృప ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏమిటి? నీ ఆత్మకు కృప ప్రేరేపిస్తుంటుంది. ఇది కాటుకు బొట్టు లంగా పరికిణి వేసుకొని ఇలా నడిచింది. ఎప్పుడైతే చేసుకుందో అప్పుడు ఇంకొకలాగా నడిచింది. అప్పుడు చూడకపోయినాడు కూడా చూస్తాడు. ఇది ఎవరు రోయ్? ఇది మన ఊరికి ఒక పాస్టర్ వచ్చాడు, పరవస్తుగాడు, వాడి కూతురు. ఇది భలేగుంది రోయ్. దాని అందము పెరుగుట వలన నా పేరు వచ్చిందా లేదా బయటికి? ప్రజలు నన్ను గురించి మాట్లాడుకున్నారు లేదా? ద డివినిటీ, కృప అంటే దైవత్వము నుండి వచ్చినటువంటిది. కృపలో దైవత్వం ఉన్నది, లేకుండా నువ్వు స్వస్థత పొందలేవు. గ్రేస్ కంటైన్స్ ద డివినిటీ that shall beautify your spirit, and your spirit will bring change in your thoughts, in your walks, in your talks, and in many things. అప్పుడు నీ మాటలో వచ్చిన మార్పు వలన, నీ నటకలో వచ్చిన మార్పు వలన, నీ క్రియలలో వచ్చిన మార్పు వలన ఏమంటాడు? ఒరే, మొన్నటి వరకు ఇలాగుంటాడు, ఏంటో ఇలాగ మారాడు. ఏమో మరి ఆ దేవునికే తెలియాలి. ఎవడరా అని వాడు ఫలానా చర్చ్. ఎవడి పేరు వచ్చింది? మీ నాయన పేరా?
మీ తాత పేరు ఎవరి పేరు వచ్చింది? ఎలాగైతే ఆ కూతురు ద్వారా దాని అందము ద్వారా నాకు పేరు వచ్చిందో, అలాగే కృపలో నీ ఆత్మ అందముగా మారుతున్న కొలది దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. The divinity will influence on your spirit, and the spirit will change in your thoughts, in your talk, in your behavior, in your character, and in your works. Then God shall be glorified through them. నీ కార్యములలో, నీ తలంపులలో, నీ క్రియలలో, నీ నటకలో మార్పు కలుగుతుంది. ఎందుకంటే దైవత్వము, కృప అనే దైవత్వము నీ ఆత్మ మీద పనిచేయుచుండగా ఇవన్నీ నీకు మార్పు వస్తున్నాయి కనుక ఆ మార్పు రావడంతో దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగించుటకు యేసును లోకానికి ఇచ్చాడు. దేవుని మహిమ కలిగించుటకు యేసును లోకానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగించుటకు యేసుని లోకానికి ఇచ్చాడు. యేసు అంటే ఏంటి? కృప. కృప ఎక్కడుంది? యేసే. యేసులోనే ఉంది కృప. జ్ఞానం ఎక్కడుంది? యేసులోనే. ఎందుకంటే సమస్త జ్ఞానములన్నీ ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఈ సమస్త జ్ఞానములు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన కృపలో నువ్వు కప్పబడినప్పుడు ఆ జ్ఞానము నీలో ఉంటుంది. వర్షము గొడుగు మీద పడుతుండగా నువ్వు గొడుగు కింద ఉండగా నీకు ఉబ్బరిస్తుందా, చల్లగా ఉంటుందా, చెమట పోస్తుందా? మరి ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? నీ మీద వర్షం పడుతుందా? అలాగే కృప నీ ఆత్మకు అందము దిద్దుతుంటే ఆ కృపలో ఉన్న జ్ఞానం అంతా నీకు వచ్చేస్తుంది. బయట ఉన్న చల్లదనం నీ ఒంటికి ఎలా తగులుతుంది? బయట ఉన్న చల్లదనం నీ మీద వర్షం పడితే చల్లగుందా? బయట వర్షం పడుతుంది, గొడుగు మీద వర్షం పడుతుంది. నువ్వెక్కడున్నావు? గొడుగు లోపల ఉన్నావు. అంటే నీకు ఎలాగుంది ఒళ్ళు? గొడుగే అనుకో కృప. అర్థమైందా? నీవే ఆత్మ అనుకో. కృప కింద ఆత్మ ఉన్నది. ఆత్మ ఎలాగుంటుంది అంటే అర్థం ఏమిటి? కడుపు నిండా తిన్నావు, పీకమయ్య తిన్నావు, కళ్ళారా చూసావు, ఆనందించావు, గంతులు వేసినావు. ఇప్పుడు అర్థమైందా? దేవుని కృప నీ ఆత్మను ఆనందింపజేస్తుంటే కార్యములలో మార్పు కలుగుట వలన దేవుని నామమునకు మహిమ కలుగుచున్నది. నీకెవడు ఈ రాజమండ్రి, బేజవాడ వీళ్ళు చెప్పే మాటలు కావు ఇవి. వీడు చెప్పే మాటలు అయితే ఈ పాటికి చెప్పేసుందరు. ఉన్నమాటే వాళ్ళు తెలుసుకోవాలి. మనం ఎందుకు చెప్పలేదు ఇంతవరకు, ఎందుకు చెప్పలేకపోయాం ఇంతవరకు. సో ద డివినిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ యువర్ స్పిరిట్, ద స్పిరిట్ will force you to work differently and the different works will glorify the Lord. అర్థమైందండి? ఆయన తన కృపలో నీకు ఇచ్చినవన్నీ నువ్వు అందుకుంటున్నావు. ఆయన దేవుడు తన కృపలో, బికాజ్ ఆఫ్ హిజ్ గ్రేస్, బై హిజ్ గ్రేస్ నీకు ఇచ్చినవన్నీ నువ్వు అందుకుంటున్నావా లేదా? బాటాకి వెళ్ళావు, బాటా కంపెనీకి వెళ్ళావు. బాటా కంపెనీకి వెళ్ళి ఏమంటావు? ఒక మసాలా దోశ ఇయ్యి అంటావా? బాటా కంపెనీకి వెళ్ళావు, వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నావు, ఇద్దరు కూర్చున్నారు, నువ్వు నీ మమ్మీ ఆయన. 2 మసాలా దోశ అని అంటావా? ఆడేమంటాడు? ఈడెవడో పిచ్చేసుకుని కూర్చున్నట్టున్నాడు అని అంటాడు. అవునా? బాటాలో మసాలా దోశలు దొరకవు.
అలాగే సంఘాలలో దేవుని కృప కనబడదు. కాంగ్రిగేషన్లో దేవుని కృప కనబడదు. కాంగ్రిగేషన్ అంటే ఏమిటి? కాంగ్రిగేషన్ అంటే ఆరాధనకు వచ్చిన ప్రజల గుంపు. మందిరానికి వచ్చిన ప్రజల గుంపు, దానికి కాంగ్రిగేషన్ అంటారు. అనండి, కాంగ్రిగేషన్ అనగా మందిరానికి వచ్చిన ప్రజల గుంపు. ఆ గుంపులు 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లాసిక్ కాంగ్రిగేషన్, ఇంకొకటి జనరల్ కాంగ్రిగేషన్. ఇప్పుడు క్లాసిక్ అంటే ఏమిటి? క్లాసిక్ అంటే మిక్కిలి ఆశీర్వదించబడిన, అత్యధికముగా ఆశీర్వదించబడిన సామాన్యమైన ప్రజల కారు వీళ్ళు. సామాన్యమైన గుంపు కాదు ఇది. ఇట్స్ ఎ క్లాసిక్ అంటే అత్యధికముగా ఆశీర్వదించబడిన కాంగ్రిగేషన్. మీరు అత్యధికముగా ఆశీర్వదించబడిన గుంపు కనుక మీకు దేవుడు తన కృపలో ఈ వివరాలన్నీ తెలియజేస్తున్నాడు. లేకుండా మీకు తెలియజేయడు. You are not a general congregation. You are a classic congregation. అందుకే దేవుడు మిమ్మల్ని కనికరించి ఇవన్నీ మీకు తెలియజేయచ్చు ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చినవన్నీ నువ్వు అందుకుంటున్నావు, నీకు చెప్పినవన్నీ నువ్వు వింటున్నావు కదా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు. ఆయనకున్నవన్నీ, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన నోరు, ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన ఒళ్ళంతా ఆత్మ అయి ఉన్నది. ఆయన ఒళ్ళంతా, ఆయన ఆత్మంతా, ఆయనలో నుండి కృప వస్తుంది. ఆయనలో నుండి కృప ఏమై ఉన్నది? పరిశుద్ధమై ఉన్నది. It's a holy grace given to the classic congregation. అత్యధికముగా ఆశీర్వదించబడిన గుంపైన మీకు ఆయన తన కృపలో బయలుపరుస్తూ ఉన్నాడు. అందరూ అనండి, ఏమంటారంటే గ్రేస్ ప్రొడ్యూసెస్ యాక్సెప్టబిలిటీ. మళ్ళీ అనండి, గ్రేస్ ప్రొడ్యూసెస్ యాక్సెప్టబిలిటీ. మళ్ళీ అనండి, మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పండి, గ్రేస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హోలీ గాడ్. కృప ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధులైన దేవుని యొద్ద నుండి వస్తుంది. కృప ఎక్కడుంది? దేవునిలో ఉంది. కృప ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ కృప ఎలాంటిది? పరిశుద్ధమైన కృప ఉన్న చోట అపవిత్రం ఉంటుందా? అందుకే మీకేమన్నాను? యు ఆర్ ఏ క్లాసిక్ కాంగ్రిగేషన్ అన్నాను. Grace is coming from Holy God. Again. మీతో అనిపిస్తున్నాను, ఎందుకంటే మీరు నోరు తెచ్చి అనాలి కనుక. మీరు నోరు తెచ్చి అంటున్నారే, దీనికి ఏమంటారో తెలుసా? ఇంతకుముందే మీకు చెప్పాను. వెరీ గుడ్. ఏమంటారు అంటే అర్థం ఏంటి? నోటితో ధ్యానించుట. నోటిలో ధ్యానించుట. ఏమంటారు? మీ చేత నేను ఆ పని చేయిస్తున్నాను. సో నౌ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మౌత్ మెడిటేషన్. కృపను గూర్చి నీ నోటిలో నువ్వు ధ్యానిస్తున్నావు. వాట్ ఎ వండర్ఫుల్.
కృపను గూర్చి నీవు నీ నోటిలో ధ్యానిస్తున్నావు, నోటితో ధ్యానిస్తున్నావు. మెడిటేషన్ అంటే అర్థం ఏమిటి? ధ్యానించుట. యువర్ క్లాసిక్ కాంగ్రిగేషన్. చెప్పండి. వీఆర్ అగైన్ and we are holy congregation. ఇప్పుడు క్లాసిక్ కాంగ్రిగేషన్ అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైన ఆరాధికులము, శ్రేష్టమైన ఆరాధికుల గుంపు, శ్రేష్టమైన ఆరాధికుల అనండి. మేము శ్రేష్టమైన ఆరాధికుల గుంపు. ఎందుకనగా మా దేవుడు శ్రేష్టమైన వాడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుని కృప పరిశుద్ధమైనది. దేవుని కృప పరిశుద్ధ దేవుని యొద్ద నుండి మాకు ఇయ్యబడినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవెన్చువల్లీ అంటే చిట్ట చివరకు అని అర్థం. చూసారా? మీరు ఇంగ్లీష్ నేర్చిస్తున్నారు, ప్రార్థన నేర్చిస్తున్నారు, పరిశుద్ధాత్మతో స్నేహం చేస్తున్నారు, శ్రేష్టమైన ఆరాధకుల గుంపై ఉన్నారు, పరిశుద్ధాత్మను పొగుడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవునికి గణపరుస్తున్నారు, పరిశుద్ధాత్మ యొక్క కృపను గణపరుస్తున్నారు, పరిశుద్ధాత్మ కృపను మీరు పొగుడుతున్నారు, వర్ణిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పరిశుద్ధాత్మ కృపను మీరు గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి మీరు శ్రేష్టమైన ఆరాధికుల గుంపు. వీఆర్ క్లాసిక్ కాంగ్రిగేషన్. మేము శ్రేష్టమైన ఆరాధకుల గుంపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చోండి. మీకు ఎన్ని మాటలు చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏమన్నాడు? గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ సేవియర్ క్రైస్ట్. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సేవియర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అన్నాడు. గ్రో ఇన్ ద గ్రేస్ అన్నాడు, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఎక్కడ అన్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు. ఎక్కడ అన్నాడు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమన్నాడు తెలుసునా? ఎదుగు అన్నాడు. ఎక్కడ? కృపలో మరియు ప్రభు అయిన రక్షకుడకు. చెప్పండి. ప్రభు అయిన రక్షకుడకు క్రీస్తు యేసు జ్ఞానమందు. చెప్పండి. ప్రభు అయిన రక్షకుడకు క్రీస్తు యేసు జ్ఞానమందు. ప్రభు అయిన రక్షకుడకు క్రీస్తు యేసు జ్ఞానమందు. ప్రభు అయిన ఎదుగు. ఇప్పుడు చిట్ట చివరగా అని అన్నాము. అంటే ఎవెన్చువలీ ఏమన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి. గ్రేస్
ఈజ్ వర్కింగ్ ఇన్ మీ. గ్రేస్ ఈజ్ వర్కింగ్ త్రూ మీ. గ్రేస్ ఈజ్ హీలింగ్ త్రూ మీ. కృప నాలో పనిచేయుచున్నది. కృప నా ద్వారా పనిచేయించుచున్నది. కృప నా ద్వారా స్వస్థత కలిగించుచున్నది. కృప నా ద్వారా సత్యమును బయలుపరుచుచున్నది. ఇవన్నీ కృప చేసిన పనులు. అందుకే గిఫ్ట్ అని అన్నాము ఆఖరిసారిగా. గ్రేస్ గివ్స్ గిఫ్ట్. కృప ఏమిస్తుంది? పారితోషికం ఇస్తుంది, అంటే బహుమానం ఇస్తుంది. అడుక్కు తిన్నను కడుపు నిండుతుంది, డబ్బిచ్చి కొనుక్కొని తిన్నను కడుపు నిండుతుంది, వండుకొని తిన్నను కడుపు నిండుతుంది. నువ్వు డబ్బిచ్చవలసిన అవసరం లేదు, నువ్వు అడుక్కోవలసిన అవసరం లేదు. నువ్వు తినవలసిందంతే నీకు తినబెట్టిస్తున్నాడు దేవుడు. నీకు తినబెట్టిస్తున్నాడు. హీ ఈజ్ ఫీడింగ్ యూ. ద గ్రేస్ ఈజ్ ఫీడింగ్ యూ. ఆయన కృప నిన్ను తినబెట్టించుచున్నది. నేను మొన్న మీకు ఒక మాట నేర్పించాను. ఆ మాట క్లియర్ గో అనండి. క్లియర్ గో. మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. దాని అర్థం ఏమిటో తెలుసా? చెప్పాను మొన్న మీకు. ఏమన్నాను? వాక్యములో ఎదుగుట. వాక్యములో క్లియర్ గో అనగా వాక్యములో ఎదుగుట. కృపలో ఎదుగు, క్రీస్తు యేసు జ్ఞానంలో ఎదుగు. క్రీస్తు యేసు జ్ఞానం ఎక్కడుంది? వాక్యములో ఉంది. క్రీస్తు గూర్చిన జ్ఞానం ఎక్కడుంది? అందుకే క్లియర్ గో. క్లియర్ గో ఇన్ వర్డ్ అనండి. క్లియర్ గో ఇన్ వర్డ్. క్లియర్ గో ఇన్ వర్డ్ అంటే వాక్యములో ఎదుగు. వాక్యములో ఏముంది? యేసుని గూర్చిన జ్ఞానం ఉన్నది. అర్థమైందా? అది మీకు చెప్పాను లాస్ట్ టైం, మీరు మర్చిపోయి ఉంటారు. ఒక ఆయన నా పుస్తకం చదివాడు, ఒక ఆమె నా పుస్తకం చదివింది. ఆయన పేరు కొండలరావు భార్య. నా బుక్ చదివిన తర్వాతను నన్ను చూడాలని ఏడుస్తుంది. కొండలరావు ఏమో సాయంకాలం కొండలరావు అనుకుంటాను వెళ్ళాడు. ఆమె పేరు ఏదో పేరు మర్చిపోయాను. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అయ్యగారికి చూడాలి. అయ్యగారికి చూడాలని ఏడుస్తున్నావంట. ఎందుకు చూడాలి? ఈ పుస్తకం చదివిన తర్వాత ఆయనకు చూడాలనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? నా పుస్తకం యొక్క సారాంశము ఆమెలో నన్ను చూడాలనే వాంఛ పెంచింది. నన్ను చూడాలనేటటువంటి వాంఛ పెరగగాన ఆమె ఇంద్రియములు యావత్తు కలిసి చూడగలనా అని దుఃఖిస్తున్నాయి. ఆ దుఃఖమునకు హేతువుగా కంటి నుండి నీరు కారుతుంది. డిస్టిల్డ్ వాటర్ అంటే ఇది చాలా శ్రేష్టమైన వాటర్. అది పౌడర్లో కలిపి ఊపి ఇంజెక్షన్ లాగి ఇస్తుంది. అవునా? నీ కంటి నుండి వచ్చినది డిస్టిల్డ్ వాటర్ కంటే శ్రేష్టమైన వాటర్. నల్లని మట్టిలో నుండి పచ్చని చెట్టు పుట్టగా అందులో నుండి తీయని నీళ్ళు వస్తున్నాయి. నల్లని మట్టిలో నుండి పచ్చని చెట్టు పుట్టగా ఆ చెట్టులో నుండి మధురమైన పానీయం లభిస్తుంది. ఏమిటి కథ? మన్ను తీయలేదు, పచ్చని చెట్టు తీయలేదు, దానిలో నుంచి వస్తున్న నీరు తీగుంది. అదేంటిది కారణం? అదేంటిది? ఇదేంటిది? వాట్స్ దాట్? అదేమిటిది? అది ఏమిటంటే అది దేవుని యొక్క సంకల్పము. అది దేవుని యొక్క, చూసారా, నాకు ఒక
మా అమ్మ తాలూకా అక్క తాలూకా కొడుకు ఉండేవాడు. వాడి పేరు ముకుందరావు, ఎం ముకుందరావు. వాడు డిఫెన్స్లో జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాతను వాడు నాకు చెప్తున్నాడు, అరే తమ్ముడు ఇలా రా అన్నాడు. కొబ్బరి చెట్టు ఎక్కిపోయేవాడిని. మీరు కొబ్బరి బండ అంటారు, అక్కడ మా వాళ్ళు పవిడికాయ అంటారు. కొబ్బరి బండ తీశాను, దానికే కొట్టాను, చెట్టుకి కొరత పగిలింది. నీరు కాడుతుంటే గొడగడ తాగేసి కింద ఆ విధంగా 3 కాయలు తా కింద దిగిపోయేవాడిని. కొబ్బరి చెట్టు ఎక్కేవాడట, కాలు లాగేసి ఉండేవాడట, తీసి కొట్టేవాడట కొబ్బరి చెట్టుకి. పగిలిది, లేత గుంత కదా దాని మూతి పగిలింది. నీరు వస్తుంటే గడగడ తాగి కింద వేసాడు. ఆడిష్టం 3 కాయలు 2 కాయలు తాగేసాడు, కింద వెళ్ళిపోతాడు. నువ్వు అలా చేసావు కదా, అది తప్పు కదా అన్నాడు. ఏం తప్పురా? అడిగితే వాడివ్వడు, కొంటే వాడివ్వడు, వాడు హోల్సేల్లో కొనమంటాడు. మరి నాకు ఏం చేయాలి? దాహం వేస్తుంది, వర్షాకాలం, నీరు పారుతుంది, ఎటు చూసినా బురద బురద, పల్లెటూరులు ఎటు చూసినా బురద బురద బురద, చెరువు గిరువు అన్ని బురద నీళ్ళే, అన్ని బురద నీళ్ళే. ఏం తాగాలి? అందుకే ఎక్కాను, శుభ్రంగా ఇలా వేసాను. చెట్టు మరిన చెట్టు ఉంది, ఇలా తిప్పాను, ఒక దెబ్బ కొట్టాను, నీరు కాడుతుంటే తాగాను, వదిలేశాను. మరి శబ్దం రాదా? బరువు ఉంటే శబ్దం వస్తుంది రా, బరువు లేదు కదా. అబ్బాయి ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అంటే, చేస్తుంటే అయ్యే వచ్చేస్తాయిరా అన్నాడు. చేస్తుంటే అదే వచ్చేస్తుందిరా. అలాగే వాక్యం చదువుతుంటే నీకు యేసుని గురించి జ్ఞానం వచ్చేస్తుంది. వాక్యం చదువుతుంటే నీకు యేసుని గురించి జ్ఞానం వచ్చేస్తుంది. ఆడికి ఏం తెలుసును? కొబ్బరి బండ అంటే నీళ్ళుంటే బరువుతో కింద పడితే దుప్పని శబ్దం వస్తుంది. బరువు లేకపోతే శబ్దం ఎక్కడికి వస్తుంది? అది ఇవన్నీ ఎలాగ నీకు తెలుస్తుంది అంటే, చేస్తుంటే అయ్యే వచ్చేస్తాయిరా అన్నాడు. అదే మాట ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. చదువుతుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి. ఏమిటి చదవాలి? వాక్యం చదవాలి. అందుకు ఏమన్నాను నీకు? కెరియర్ గో వర్డ్ అంటే గ్రో ఇన్ ద వర్డ్, గ్రో ఇన్ ద వర్డ్, గ్రో ఇన్ ద వర్డ్. The word itself will reveal you about Jesus. వాక్యములో ఎదుగు, వాక్యము చదువుతూ ఉండు, వాక్యం చదువుతూ ఉండు. చదివినప్పుడు యేసును గూర్చిన జ్ఞానం నాకు కావాలని చదువు. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, రొడ్డ రాధాకృష్ణ. వాడు వచ్చాడు, అయ్యగారండి నేను కొంకుడికాయలతో తల స్నానం చేసి వచ్చాను, అయితే ఏమంటాం? నా బుర్ర మీద చేతులు వేస్తా, నాకు దీవించండి. ఎందుకురా? ఇంకా ఇంతకంటే పెద్ద పెద్ద కొట్టుమనే. నాకు వాడు చెప్తున్నాడు, అయ్యగారండి ఇలా చేశాను. నాకెందుకు చెప్తున్నారా? నాకు చెప్తున్నా. మరి పోలీసులు అంటే ఏదైనా ఉంటుంది చూడరా ఏదైనా అంటే, ఏం లేదు ఇక్కడ అన్నాడు. ఎందుకంటే నేను రాగానే ముందు అన్ని చూసిస్తాను అన్నాడు. అయితే నువ్వు ఎందుకు చెప్తున్నారా? మరి పాపం ఒప్పుకోవాలి కదా సారు, పాపం ఒప్పుకోవాలా అంటే ఇప్పుడు నేను దీవిస్తా, అంతకంటే పెద్దవి చేస్తావా? లేదు సారు. మరి ఏంటంటే, మీరు నాకు చేతుల నుంచి ప్రార్థన చేయండి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఈ షర్ట్ నాకు ఇచ్చిండి అన్నాడు. నా దగ్గర ఒక మంచి కాస్ట్లీ షర్ట్ ఉండేది, బ్లూ షర్టు. ఆ షర్ట్ ఇచ్చాడు. ఆ షర్ట్ వేసుకున్నాడు. వేసుకొని నేను ఇప్పుడు మీ శిష్యుడు అన్నాడు. ఎక్కడెక్కడికి వెళ్తాను అక్కడక్కడ మీ పేరు చెప్తాను. ఎక్కడికి వెళ్తానంటే, ఎటో వెళ్ళిపోతాను, కేరళ వెళ్ళిపోతాను. నీకు కేరళ భాష రాదు కదా. రాకపోతే ఏమైంది? పరిశుద్ధాత్మ పలికిచ్చేస్తాడు. వాడికి పరిశుద్ధాత్మ తెలివితేటలు ఇచ్చిందా? దేవుడికి తెలివితేటలు లేవు, అపవాదికి తెలివితేటలు ఉంటాయి. దేవుడు అమాయకుడు. దేవుడు కేవలం అమాయకుడు కనుక ఎంత ఘోర పాపి వచ్చిననో వాడిని క్షమించేస్తున్నాడు. దేవుడు అమాయకుడు, దేవుడు కెలకడు, దేవుడు గోకడు, దేవుడు అడగడు, దేవుడు కెలకడు, దేవుడు కదలించడు. నువ్వు వెళ్ళి చెప్తే చాలు, ఘోరమైన పనులు చేసిన వాడిని నీ సన్నిధానమునకు వచ్చాను, నన్ను క్షమించవా? క్షమించాను అన్నాడు.
ఆయనకి తెలివితేటలుంటే నీకు క్వశ్చన్ వేస్తాడు, నీకు ఇంట్రోగేషన్ చేస్తాడు, నీకు రకరకాల క్వశ్చన్లు వేస్తాడు, నీ బుర్ర పాడు చేసిస్తాడు. పాడైపోయినప్పుడు బాగుపడడానికి దేవుని దగ్గరికి వస్తున్నాడు. అది ఎలాగా? అవుట్ ఆఫ్ గ్రేస్, కృప వలన. తెల్లవారు 4 గంటలప్పుడు లేచి నా దగ్గరికి వచ్చే దేవుని కృప వాడి నోటితో ఒప్పించింది. దేవుని కృప నా షట్టడికి ఇప్పించింది. అంటే ఏంటి? కృప, గ్రేస్ గివ్స్ యూ గిఫ్ట్స్. కృప నీకు పారితోషికములు ఇస్తుంది, కృప నీకు బహుమానములు ఇస్తుంది. అది వాడికి బహుమానము, అది వాడికి బహుమానము. ఆఖరి పదం ఏమన్నాము? గ్రేస్ గివ్స్ గిఫ్ట్స్ అని చదువుకున్నాం కదా. కృప బహుమానములు ఇచ్చును. కృప నీకు స్వస్థత, బహుమానము. నీకు స్వస్థత అదొక బహుమానము. నీ మాట ఒక బహుమానము. నీ చెవులు వింటున్నాయి, అదొక బహుమానము. ఎంతమంది చెవిటోళ్ళు లేరు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, నాకు వినపడుతుందండి. ఇంతకుముందు ఏమైంది? వినపడడం లేదు. ఎవడు చెప్పాడు? నువ్వు చెప్తా నేను నమ్ముతానండి. డాక్టర్ గారు వచ్చినారు, ఒక లేడీ డాక్టర్ వచ్చింది, ఒక బ్లాక్ అమెరికన్ ఉమెన్ డాక్టర్. ఆయనకి 2 చెవిట్లో ఇయర్ డ్రమ్స్ తీసిచ్చాను. ఇయర్ డ్రమ్స్ లేకపోతే ఎలాగంటున్నావురా అన్నాడు. నాకు తెలియదు అంటున్నాడు. ఇయర్ డ్రమ్స్ ఆపరేషన్ చేసి తీసేసినట్టు డాక్టర్ చెప్తుంది. నేనే తీసానని, ఇదిగో వాడి తలక కేసు అని మొత్తం ఆ ఫైల్ అంతా తెచ్చి ఇచ్చింది దీనికి. ఈయన చూశాడు, మై గాడ్, ఇయర్ డ్రమ్స్ లేకుండానే వింటున్నావా? వింటున్నాను అంటే అర్థం ఏమిటి? నీకు ఆ వాంఛ లేకపోయినను, నీకు ఆ ఇష్టం లేకపోయినను, నీకు అలాగ ఉండాలన్నటువంటి తలంపు రాకపోయినను, నీకు దేవుని యొక్క కృపను గూర్చి అనేక విషయములు వివరిస్తున్నాడు. వినాలన్న కోరిక నీకు లేకపోయినను, వినలేకపోయినను వినిపిస్తున్నాడు. ఇయర్ డ్రమ్స్ లేకుండా వింటున్నాడు. దాని అర్థం ఏంటి? అది బహుమానం కాదా? ఇయర్ డ్రమ్స్ లేవు కానీ వాడు వింటున్నాడు. ఎలా వింటున్నాడో దేవుడికి తెలియాలి. ఇది అంటుంది, డాక్టర్ అంటుంది, ఐ డోంట్ నో. God is great. I believe God and I believe miracles. Because miracles will be by God. Miracles will be by God. ఒక బ్లాక్ అమెరికన్ డాక్టర్ చెప్తుంది ఈ మాట. కనుక దేవుని కృప నీకు బహుమానం ఇస్తుంది. Ministry of grace. Because the man or the sick will be healed by the grace of God. So in order to grow in the knowledge of your Savior Lord Jesus Christ, you must read. You must read. You must confine your eyes. You must confine yourself to the Bible so that you will study. You will study. You will study. You will study. While studying, say, God, give me the knowledge about Jesus Christ. Give me the knowledge about my Savior Lord Jesus Christ. ప్రభువా, పరిత్రాణకర్త అయిన యేసు క్రీస్తుని గురించి జ్ఞానములో ఎదుగుటకు, జ్ఞానములో పెరుగుటకు నేను చదువుతున్నాను. అది నాకు లభ్యమయ్యేటట్లు కనికరించు, అది నాకు దొరికేటట్లు కనికరించు అని నువ్వు మెడిటేట్ చేయాలి. నౌ మెడిటేటింగ్ ఇన్ ద బ్రెయిన్, మెడిటేషన్ ఇన్ ద బ్రెయిన్, మెడిటేషన్ ఇన్ ద మౌత్. ఇప్పుడు నువ్వు చదువుతున్నప్పుడు కళ్ళతో చూస్తావు, లోపల చదువుతావు, నీ బుర్రలో ఆలోచన వస్తుంటుంది. అప్పుడు నీకు దేవుని కృపలో నీకు యేసుని కూర్చిన జ్ఞానము ఉత్పన్నమవుతుంటుంది. ఎందుకు? యువర్ మెడిటేషన్, యువర్ రీడింగ్, యువర్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ రక్షకుడైన, నీ పరిత్రాణకర్త అయిన క్రీస్తు యేసు యొక్క జ్ఞానములో ఎదుగుటకు నీవు వాక్యమును అభ్యాసం చేస్తున్నావు. అది నీ ఎయిమ్, అది నీ గురి. ఇప్పుడు నువ్వు రెండిట్లో ఎదుగుమన్నాడు, రెండిట్లో ఎదుగుతున్నావు. నువ్వు ఎంతవరకు అయితే, అసలు యాక్చువల్గా నేను చెప్పను ఒక మాట,
తెల్లవారు 4 గంటలు లేచాను, టీ చేసుకున్నాను. 4 గంటలకు ముందే లేచాను, టీ తాగేసాను, ఒక కప్పు టీ నా ఒక్కడికే చేసుకున్నాను. తాగని కూర్చున్నాను. మీకు ఇవాళ ఒక వాక్యం చెప్పాలని నేను కూర్చున్నాను. ఒక 3-4 బైబిల్ దగ్గర పెట్టుకున్నాను, 2 డిక్షనరీలు పెట్టుకొని రాశాను. అది చెప్పకుండా ఇది చెప్తున్నాను. నేను నిజం మాట చెప్తున్నాను. నేను మీకు చెప్పాలన్న మాట అంటే, అబ్రహాము యొద్దకు 3 మనుషులు వచ్చారు. అందులో 2 సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుని దూతలు అని చెప్పబడి రాయబడి ఉన్నది. మిగిలిపోయినోడితో మాట్లాడుతున్నాడు అబ్రహాము. అబ్రహాము యొద్దకు 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు. ఓకే, మేము 3 రెండులుగా నడుస్తున్నాం. 3 మనుషులు వస్తున్నారు అబ్రహాం దగ్గర. 3 అబ్రహాం దగ్గర ఆగిపోయారు. ఓకే, ఈ 3 ఎవరు? మనుషులు. ఈ 3 ఎవరు? ఎక్కడికి వచ్చారు? అబ్రహాం కాదు, అబ్రహాం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఒకడు ఉండిపోతాడు, 2 ముందుకు వెళ్తున్నారు, అక్కడ ఆగిపోయారు. అది సొదొమ గొమొర్రా. వాళ్ళిద్దరు ఎవరు? దేవుని దూతలట. ఈయనవుడు మనిషే కదా, 3 మనుషులే కదా. ఆ 2 అటు వెళ్ళిపోగానే ఈడు మనిషి అయిపోయినాడు. వీడితో ఎవరు మాట్లాడుతున్నారు? ఈయన మనిషేనా? 3 మనుషుల్లో 2 వెళ్ళినాడు, దేవుని దూతలు అయిపోయినాడు. ఈయనేమో మనిషి అయినాడు. అంటే ఎలాంటి మనిషి? నాలాంటోడా? మీలాంటోడా? మీ తాత, మీ నాయన, మీ చిన్నాయన, మీ మేనమామ, మీ బావమరిది ఎలాంటి మనిషి? ఎలాంటి మనిషి అంటే ప్రత్యేకమైన మనిషి. ఎలాంటి మనిషి? నేను ఎప్పటికీ అన్నాను, నాలాంటోడా, మీలాంటోడా, మీ బావమరిది అంటాడా, మీ మేనమామ లాంటోడా? ఎలాంటి మనిషి? అలాగే ఒక మనిషి వచ్చాడు. ఒక మనిషి వచ్చి యాకోబుతో పోరాడుతున్నాడు. మనిషి అని రాయబడింది కదా. ఆవిడ ఎలాంటి మనిషి? ప్రత్యేకమైన మనిషి. అర్థమైందా? అబ్రహాముతో మాట్లాడుతున్నవాడు, యాకోబుతో పోరాడుతున్నాడు, వాళ్ళిద్దరూ దేవుని దూతలు. అర్థమవుతుందా? ఆ విషయాన్ని గ్రహించి చదివి 4 గంటల నుండి 7:30 వరకు, 8 గంటల వరకు నేను నోట్స్ రాసుకుని వచ్చాను మీకు చెప్పాలని. ఇక్కడికి వచ్చిన తర్వాతను ఈ కృపను గూర్చి కొన్ని చిన్న విషయాలు చెప్దామని తలంపు కలిగని చెప్తున్నాను. ఇప్పుడు ఇది దేవుని ఇష్టమా, నా ఇష్టమా? గో. అబ్రహాం మాట్లాడుతున్నాడు, లోతు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆగిపోయినాడు. పరిశుద్ధాత్ముడు ఇలాగ వస్తున్నాడు. ఇలాగొచ్చి మీదకు తిరిగిపోయినాడు. తిరిగిపోయి కృపను గూర్చి, పరిత్రాణకర్త అయిన క్రీస్తు యేసు యొక్క జ్ఞానమును గూర్చి మీకు చెప్తున్నాడు. మనిషి చెప్పడం లేదు, మీకు ఎవరు చెప్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడండి అనండి. పరిశుద్ధాత్ముడు నా యందు పనిచేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నా ద్వారా పనిచేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుచుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నాకు వినిపించుచున్నాడు. ఇవన్నీ దేవుని కృపలో సంభవించుచున్నవి. ప్రైజ్ ది లార్డ్.